రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో బుధుడు, వృషభంలో రవి, గురు, శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో కుజరాహులు, అలాగే చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచారం. ఈ ద్వాదశ రాశి వారికి ప్రతి వారం చెప్పే రాశి ఫలితాలు కొంతమందికి వర్తిస్తాయి, కొంతమంది వర్తించకపోవచ్చు. ఈ చెప్పేటువంటి రాశి ఫలితాలు గోచారాన్ని బట్టి, నడుస్తున్న గ్రహస్థితులను బట్టి చెప్పడం జరుగుతుంది. అయితే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, వ్యక్తిగత జాతకం చూడడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఏదైనా సరే గోచార ఫలితాలు అనేది దశలు బట్టి, అంతర్దశలు బట్టి నడుస్తూ ఉంటాయి వారి వారి యొక్క వ్యక్తిగత జాతకాలలో. కాబట్టి గోచార ఫలితాలే కాకుండా దశలు, అంతర్దశలు, వ్యక్తి యొక్క జాతక పరిశీలన ఎంతో ముఖ్యమని గ్రహించగలరు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగాను పరోక్షంగాను లభిస్తుంది. కొందరికి ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయపడతారు. మీరు కలలుగన్న గమ్యాన్ని చేరుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి అయ్యాక వాటి వివరాలు తెలియజేయకండి. పని పూర్తి కాకుండా ఎవరికి ఏ వ్యూహం చెప్పవద్దు. అందువల్ల నష్టం ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి. బంధువులను మిత్రులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. కొన్ని విధానాలు మార్చుకుని నూతన కోణంలో పయనిస్తారు. పాత విషయాలు అందరూ మర్చిపోయేలా చేస్తారు. కొన్ని విషయాలు మరుగున పడితే కానీ కొత్త పథకాలు, వ్యూహాలు లభించవని గ్రహిస్తారు. ప్రభుత్వ సంస్థల ద్వారా లాభాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న మీ కోరిక నెరవేరుతుంది. అన్ని విషయాల్లోనూ గోప్యంగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ బరువు బాధ్యతలు పెరుగుతాయి. భూమి సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనే కోరిక నెరవేరుతుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంది. కుటుంబంలోని పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరమవుతుంది. మీరు చాలా ఓర్పు వహించవలసి వస్తుంది. మధ్యవర్తిత్వాలకు, రాజీయత్నాలు, ముఖ్యంగా మీకు సంబంధం లేనటువంటి వాటికి దూరంగా ఉండండి. మారిన మనుషుల గురించి ఆలోచన చేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మంచి స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ప్రతిసారి మీ అభివృద్ధిని చూసి ఏడుస్తూ ఉంటారు. అర్థం లేని వాటి గురించి పట్టించుకోకుండా ఏకాగ్రతగా మీ పని మీరు చేసుకోండి. విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీరు అనుకున్నది సాధించడానికి ఏటికి ఎదురెదవలసి వస్తుంది. కొంతమేర అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఉపశమనం లభిస్తుంది. కోర్టులో ఉన్న వివాదాస్పద విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ సకాలంలో పూర్తి అవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆడంబరం ప్రదర్శిస్తారు. దూర ప్రాంతాల నుండి అనుకోని అవకాశాలు లాభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. నిర్మాణమైన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సోదరులతో ఏర్పడిన దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు కార్యసిద్ధి సిద్ధిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ వారం.
భాగస్వామి వ్యాపారాల్లో శ్రమించిన వాళ్ళ గురించి ఆలోచించాలి. అన్ని బాధ్యతలు మీరే వహించవలసి వస్తుంది. వారి సహకారం మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. నూతన వ్యాపారాల్లో మీ ఊహలు వ్యూహాలు ఫలించే దిశగా కృషి చేస్తారు. వ్యాపారంలో స్త్రీల సహాయ సహకారాలు ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థులకు ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. కంప్యూటర్ సైన్స్, వైద్య విద్య చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే ఎక్కువ శ్రమించవలసి వస్తుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఎవరు మీకు ముఖ్యలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. యోగా, మెడిటేషన్పై దృష్టి సారిస్తారు. ఫిట్గా ఉండడానికి సమయాన్ని కేటాయిస్తారు. అంతర్గత సమస్యల్ని పరిష్కరించుకొని తెలివిగా ఇతర సమస్యలపై దృష్టి సారిస్తారు. కొన్ని ఆస్తులు అమ్మి వాటితో వచ్చే డబ్బుతో వేరే విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఎంతమంది సహాయం ఉన్నప్పటికీ మీ కష్టం మీకు తప్పదు. జీవితంలో సహాయం లభించదు, ఖర్చులు పెరుగుతాయి. వారసత్వ విషయాలు, పూర్వీకుల నుండి ఆస్తులు లభిస్తాయి. రుణంగా ఇచ్చిన ధనం ఎట్టకేలకు వసూలవుతుంది. మీ మనస్తత్వం, పనితీరు చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. మనసు సున్నితంగా ఉంటే సమస్యలు బరువు మోయలేమని భావిస్తారు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు, ధనలాభం లభిస్తాయి. మీ పాండిత్యానికి, కృషికి అన్ని విధాలుగా తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రాశివారు మంగళవారం మరియు శనివారం నాడు హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 4, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు, బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా చెప్పుకోదగిన ఒడిదొడుకులు ఏవి ఉండవు. అనుకున్న విధంగా నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్యపరమైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కలిసి వచ్చిన ధనాన్ని పెట్టుబడి రూపంలో పెడతారు. ఆస్తుల విలువ పెరుగుతుంది. వాహనం స్వయంగా నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. ఇతరులకు వస్తువులు ఇచ్చి విరోధ అవ్వకండి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు సూచిస్తోంది. మీ ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. దూర ప్రాంత విషయాలు, వార్తలు సంతోషం కలిగిస్తాయి. మీరు సుఖపడకపోయినా మీరు కృషి వల్ల మీ వాళ్ళు సౌఖ్యంగా ఉంటారు. సహోదరుల మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు. ఎన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నా అన్నీ ఏదో ఒక పరిష్కార మార్గాన్ని నోచుకుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రభుత్వ విధానాలు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. మీ ఉన్నతిని చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు. సేవా కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత మీ ప్రమేయం చోటు చేసుకుంటుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటారు. మీ వ్యక్తిగత రహస్యాలు కాపాడుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు. ధర వస్తుందని ఫ్లాట్ కొనడానికి అడ్వాన్సులు ఇస్తారు. సినీ, కళారంగం వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. నూతన అవకాశాలు లభిస్తాయి. డాక్టర్లు, చార్టర్డ్ అకౌంట్లు, విద్యా సంస్థలు నడిపే వారికి మంచి ఖ్యాతి, ఆర్థిక లాభాలు ఉంటాయి. స్టేషనరీ వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు, చిరుధాన్యాల వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. ఈ రాశివారు ప్రతినిత్యం కుబేర ఒత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. అలాగే అమ్మవారికి కుబేర కుంకుమతో కుంకుమార్చన చేయండి. ఆ లక్ష్మీ కుబేర అనుగ్రహం పొందగలరు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు కాషాయం. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రయత్నం మీద శుభకార్యాలు సానుకూలపరచుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తోంది. ఆదాయాన్ని మించి వ్యయాలు గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ శుభప్రదమైన ఖర్చులే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు కృషికి తగిన ఫలితాలు లాభిస్తాయి. నూతన విధానాలు అమలు పరుస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా మీ విధానాన్ని మీరు పాటిస్తారు. కొంతవరకు మీకు మేలు చేస్తుంది.
దురుసుగా మాట్లాడే తత్వానికి స్వస్తి పలుకుతారు. మూఢమి ప్రభావం వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. అయితే ఇల్లు కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న మీ కల నెరవేరుతుంది. చిట్టిపొట్టి సమస్యలు అవలీలుగా అధిగమించగలుగుతారు. బాధ్యతల నుండి ఎంతమాత్రం పారిపోవాలని ప్రయత్నించరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు తిరిగి మీకు చేరువవుతారు. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు, పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ, అలవాట్లు, స్నేహితులు మొదలైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మీ మాటకు విలువ లేని పరిస్థితి ఏర్పడుతుంది. మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీకు అవసరానికి ఉపయోగపడరు. అప్పు ఇచ్చి మరీ విరోధులవుతారు. ఇచ్చేటప్పుడు మంచివారు, అడిగేటప్పుడు చెడ్డవారు. అన్నిటికీ మూలం ధనమే. ఈ విషయంలో ఇది అక్షరాల నిజమవుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా పోటీ లేకుండా అందరినీ పక్కకు జరుపుకుంటూ వెళ్ళిపోవాలన్న మీ ఆలోచన విధానం మూడొంతులు ఫలిస్తుంది. కృషికి తగిన విధంగా ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. టైంకి ఆహారం, విశ్రాంతి చాలా ముఖ్యం. అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే ఆహారం పట్ల నిర్లక్ష్యం వహిస్తే తర్వాత హాస్పిటల్స్కు ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ రాశివారు నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే గుగ్గిలంతో ప్రతిరోజు ధూపం వేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైవాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. అవసరాలకు తగినంత ధనాన్ని సమకూర్చుకుంటారు. బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాలు మరింత బలపడతాయి. విందు, వినోద కార్యక్రమాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. కుటుంబంలో స్వల్పమైన అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. మీతో ఏకీభవించే వారే సంఖ్య తక్కువగా ఉందని భావిస్తారు. ఒత్తిడి నుండి బయటపడడానికి ఆధ్యాత్మిక పైన దృష్టి సారించడం మంచిది. కుటుంబం ప్రతిష్ట, పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని జారిపోయిన అవకాశాలు తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలు పట్టుదలగా చేస్తారు, ఫలిస్తాయి. పోటీ పరీక్షలు, విదేశీయానం, ఉద్యోగం వంటి ముఖ్యమైన విషయాలు కుటుంబానికి కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వారి మాటకు విలువ ఇవ్వండి. అన్నదమ్ములు, అక్కచెల్లెలు, స్నేహితులు ఇచ్చిన విలువ భార్యకి ఇవ్వండి. జీవిత భాగస్వామి వల్ల మీకు మేలే జరుగుతుంది. మీ వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది. అజాగ్రత్త వల్ల మంచి అవకాశాలు చేజారిపోవచ్చు, లేక కొంత నష్టపోయే అవకాశం ఉంది. ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించింది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం కలిసిచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి, మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. ఉద్యోగంలో పనివారం అధికమవుతుంది. రకరకాల సమస్యలు అన్నింటికీ మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పరపతిని ఉపయోగించి నలుగురి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని ముందుకు నడిపించగలుగుతారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొందరి ప్రోత్సాహంతో ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. కొత్తగా మార్పులు ఏమీ చేయకపోవడం మంచిది. ఈ వారం విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు అనుకున్న కాలేజీలో సీట్ లభిస్తుంది. చదువుతో పాటు ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ఇష్టపడతారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. పొదుపు సంబంధించిన పురోగతి సాధిస్తారు. గతంలో దాచిన ఆర్థిక పత్రాలు అవసరానికి ఉపయోగపడతాయి. ఇష్టపడి కొనుగోలు చేసిన ఇల్లు లేదా ఫ్లాట్ని తిరిగి మార్పు చేయాలని యోచిస్తారు.
బంధుగణం మిత్రగణం సలహాల మీద ఎక్కువ ప్రభావితం చేస్తుంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆశ పెట్టుకున్న వ్యక్తులు మిమ్మల్ని ఆదుకుంటారు. ఎంతోమందికి మీరు అభయహస్తం ఇస్తారు. విదేశీ మోజులో పడి ఉన్న ఉద్యోగం వదులుకోకండి. అన్ని పత్రాలు చూసుకున్నాకే వెళ్ళండి, లేకపోతే డాక్యుమెంట్స్ విషయంలో ఇబ్బంది పడతారు. విద్యలో ఆటంకాలు లేకుండా ఉండడానికి ముచ్చప గణపతి లాకెట్ను ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్రౌన్. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. అనుభవజ్ఞ సలహాలను పాటించి లాభపడతారు. చికాకు, కోపం, అలసట మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు, ఒకే సమయంలో అనేక పనులు సానుకూలపరచుకోవాల్సి రావడం కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని అయినప్పటికీ తప్పని పరిస్థితి నెలకొంటుంది. ఇతరుల విషయంలో పెద్దరికం వహించడం అంత మంచిది కాదు. ఇందువలన మీకు చేకూరే ప్రత్యేకమైన లాభం ఏమీ ఉండదు. సంతాన పురోగతి బాగుంటుంది. సమస్యలను మనసుకు తీసుకొని బాధపడడం అనేది అనవసరమైన విషయం అని భావించండి. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఆశించిన సెలవులు పొందలేరు. అయితే అనుకున్న పూర్తి చేశామన్న సంతృప్తి కలుగుతుంది. వ్యాపారస్తులు మెలకుగా వ్యవహరించవలసి ఉంటుంది. ఇతరుల నుండి ఎక్కువగా సలహాలు తీసుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గణపతిని పూజించడం వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు. సున్నితమైన మీ మనస్తత్వం తెలుసుకోవడం ఆప్తులకు కూడా కష్టతరంగా పరిణమిస్తుంది. మానవతా దృక్పథంతో ఒకరికి సహాయాన్ని అందించి సంతృప్తి చెందుతారు. జీవన శైలిలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్ లాభించదు. రాజకీయ పరంగా జరిగే మార్పులు కొంత ఊరట కలిగిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు తమకు తగిన విధంగా సాయపడలేదని నిరాశ చెందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భూమి సంబంధమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. చేసిన అప్పు త్వరగా చెల్లించాలని అనుకుంటారు. అలాగే తీర్చివేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం పరమేశ్వరునికి 3 పోగులు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. దానివలన కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఆర్థికపరమైన వ్యవహారాలు బాగున్నాయి. వృత్తి వ్యాపార పరంగా అధిక శ్రమను గ్రహస్థితి సూచిస్తోంది. లాభాలు కూడా అదేవిధంగా ఉంటాయి. రాజీ పడిన వారుగా మీరు పేరు తెచ్చుకుంటారు. కొన్ని విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలు జరుగుతుంది. వ్యక్తిగత హోదా పెరుగుతుంది. మీ సూచనలు ఉన్నత స్థాయి వర్గం వారు కూడా పాటించడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అనవసరమైన వివాదాలకు, అనవసరమైన విషయాలకు ఏమాత్రం పట్టించుకోరు. కాలంతో సమానంగా పరుగు పెడతారు. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చి లాభపడతారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. ధైర్యంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో మీ ప్రతిష్ట నిలుపుకోవడం గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థలం, వాహనం కొనుగోలు తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. ఆహార ఆరోగ్య నియమాలను పాటించండి. ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు. ఇంట బయట అనుకూలమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఆనందంగా కాలాన్ని ఈ వారం గడుపుతారు. రాజకీయ యత్నాలు, చర్చలు ఫలిస్తాయి. ఒకరి జీవితానికి ఆధారం కల్పించి మనశ్శాంతి పొందుతారు. పోటీ పరీక్షల విజయం వల్ల ఇంట్లో ఆనందం కలుగుతుంది. ఇతర భాషల పట్ల, విదేశాల పట్ల ఆకర్షణ కలుగుతుంది. నలుగురు నడిచే బాట మనం ఎందుకు నడవలేము అనే భావన కలుగుతుంది. కార్యాచరణ కోసం యోచన చేస్తారు. ఈ రాశివారు మంగళవారం మరియు శనివారం నాడు హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం. అలాగే కుబేర కుంకుమతో అమ్మవారిని మంగళవారం మరియు శుక్రవారం నాడు ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం 6-6:30 మధ్య పూజ చేయడం వలన అనుకున్న మనస్సంకల్పం సిద్ధిస్తుంది. ఇది 8 వారాలు చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు
బ్లూ. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్లను తట్టుకోగలుగుతారు. పొదుపు మాత్రం పాటించలేరు. సాంప్రదాయ కార్యక్రమాలను శ్రద్ధగా నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను, కుటుంబపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగస్తులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు ఈ వారం మధ్యస్థంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు అవసరం. కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పి విషయంలో అశ్రద్ధ ఏమాత్రం తగదు. వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే మూడాల కారణంగా జూలై లేదా ఆగస్టులో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో మంచి స్థితి స్థాపించడానికి, పేరు ప్రతిష్టలు నిలబెట్టుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు. వీసా లభిస్తుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వాళ్ళకి అనుకూల కాలం అని చెప్పవచ్చు. సోదర వర్గం యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలకు గాను కొన్ని పరిష్కార మార్గాలను అందుకోగలుగుతారు. బంధుత్వాలు, బాంధవ్యాలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు సానుకూలపడతాయి. వివాదాలకు దూరంగా ప్రశాంతంగా కాలం గడపాలనుకునే మీ ఆలోచన సందిగ్ధంలో పడతారు. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. విద్యార్థులకు వారం ప్రథమార్థంలో అనుకూలమైన ఫలితాలుంటాయి. నిర్లక్ష్యం చేయకుండా పని చేసుకోవడం మంచిది. విదేశీయానానికి సంబంధించిన విషయాలు ఫలిస్తాయి. చేసే ప్రతి పనిలో పట్టుదలతో ఉండడం, ఒక నిర్ణయం తీసుకున్నాక అశ్రద్ధ చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు గ్రే. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నిరుద్యోగులకు ప్రయత్నం లోపం వల్ల వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. వృత్తి ఉద్యోగాల పరంగా మీదే పై చేయిగా ఉంటుంది. వినోద కార్యక్రమాల పట్ల అమితమైన ఆసక్తిని కనబరుస్తారు. పరువు ప్రతిష్టలకు ప్రాధాన్యతనిస్తారు. వ్యాపార సంబంధమైన వ్యవహారాలు నత్తనడక సాగుతాయి. ధన వ్యవహారాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఏ విధంగానే తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. స్థిరాస్తుల ధరలు పెరుగుతాయి. మీ ఆస్తులు సంపూర్ణ వివరాలు మీ స్నేహితులు కూడా తెలియజేయకుండా జాగ్రత్త పడతారు. వృధా ఖర్చులను నిర్వహించలేకపోయినప్పటికీ ఆర్థికంగా చెప్పుకోదగిన ఒడిదొడుకులు చోటు చేసుకోవు. కష్టించి పనిచేస్తారు. అందుకు తగిన ఫలితాలు కూడా అందుకుంటారు. చిన్నపాటి ప్రయోజనాలు కూడా ఎక్కువగా సంతోషపడతారు. జీవిత భాగస్వామి స్త్రీల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ నిర్ణయాలు ముక్కుసూటితనం, తెలివితేటలు కార్యాలయం వరకే పరిమితంగా పనిచేస్తాయి. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు, ఒడిదొడుకులు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ లభిస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. కళారంగం వారికి, సాంకేతిక రంగం వారికి, టీవీ, సినిమా రంగాల వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు శ్రమకు తగిన పదవులు అందకపోవచ్చు. ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించింది. వారం చివరిలో కృషి ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఏలినాటి శని నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కొన్ని నిర్ణయాలను తీసుకోరు. 10 మంది దేనిని అనుసరిస్తే ఆ నిర్ణయాలనే అమలుపరుస్తారు. ఆధ్యాత్మిక రంగంలో పురోభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో అధిక శ్రమ, అబద్ధాలు చెప్పి పని తప్పించుకునే వారి వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. విశ్రాంతికి సమయం ఉండదు. మీ నైపుణ్యాన్ని అంది వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు.
తక్కువ పెట్టుబడితో సాగించే తాత్కాలిక వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బేకరీలు, ఫాస్ట్ ఫుడ్, పప్పు దినుసులు వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుంది. అనారోగ్య సమస్యలు స్వల్పంగా ఇబ్బంది పెడతాయి. వెన్నునొప్పి, కీళ్ళ నొప్పి ఇబ్బంది కలిగించవచ్చు. సమయానికి ఆహారం, నిద్ర అవసరమని గ్రహించండి. మంచి పనికి గాను విరాళాలను సేకరిస్తారు. కలుపుగోలుతనాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఆసక్తిని కనబరుస్తారు. విజయాలు సాధిస్తారు. రుణం ఇవ్వడం, రుణం తీసుకోవడం రెండూ మంచివి కాదు. ప్రయాణాలు ఎప్పుడు చేయాలో నిర్ణయించుకుంటారు. అయితే ప్రయాణ విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గడియారంతో పాటు పరిగెడతారు. అనుకున్న పురోగతిలో కొంతవరకు సాధిస్తారు. సాంకేతిక కారణాల వల్ల ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి. ఇది మీ మంచికి, అభివృద్ధికి పరోక్షకంగా కారణమవుతుంది. మీరు ఊహించిన వ్యయం అధికమవుతుంది. సంతానపరంగా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. సంతాన పురోగవృద్ధి కొరకు శ్రమిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య విద్య విషయంలో అధిక శ్రమ పడవలసి ఉంటుంది. మీరు అనుకున్న గమ్యం చేరాలంటే కఠోర సాధన ఎంతైనా అవసరం. మీ సాధనే మిమ్మల్ని సాధించే దిశగా నడిపిస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఉత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది. మంచి అవకాశాలు వచ్చినా సంతృప్తి పడిన వాళ్ళతో మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. సొంత వాళ్ళుగా భావించిన వ్యక్తులు రహస్యాలు మీ దగ్గర దాచడం మీ కోపానికి, అసంతృప్తికి కారణమవుతుంది. భూమి, వాహన సంబంధించిన విషయాలు, కొనుగోలు, అమ్మకాలు సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి. గతంలో ఆగిపోయిన అమ్మకం వల్ల లాభం పొందుతారు. ఆశించిన వాటిపై అంతగా లాభాలు రావు. యాదృచ్ఛికంగా చేసిన కార్యక్రమాల వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మీ పేరు మీద జరిగే వ్యాపారాలు, వ్యవహారాలు సక్రమంగా నడుస్తాయి. ఉద్యోగంలో ఇబ్బందులు కలిగించేవారున్నారు, జాగ్రత్త. మీ పలుకుబడి అన్ని విధాలుగా ఉపయోగించి ఉద్యోగపరమైన ఒత్తిళ్లను తట్టుకుంటారు. ఆర్థికంగా బరువు బాధ్యతలు, కొన్ని ఈతి బాధలు ఎదురవుతాయి. ఇతరుల సూటిపోటి మాటలు బాధ పెడతాయి. సమాధానం చెప్పడానికి తగిన సమయం దొరకదు. కాబట్టి ఈ వారం జాగ్రత్త వహించండి. బ్యాంకు రుణాలు తీర్చివేస్తారు. నూతన బాధ్యతలు సంతోషం కలిగిస్తాయి. బాధ్యత వెనుక ఉన్న క్లిష్టమైన సమస్యలు ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి. నిర్వహించలేక పారిపోతారని ఇతరులు అంచనాలు తలకిందలు చేస్తారు. ఇష్టం లేకపోయినా, నమ్మకం లేకపోయినా కొందరిని తాత్కాలికంగా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. వారిని ఒక మంచి దారిలో పెట్టడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. విద్య, విదేశీయాన సంబంధిత అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పాస్పోర్ట్ తీసుకునే వారికి, విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయం అని చెప్పవచ్చు. విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి కూడా అనుకూలమైన సమయం కూడా చెప్పవచ్చు. మానసిక ధైర్యంతో, పట్టుదలతో ముందుకు సాగండి. విజయం సిద్ధిస్తుంది. గతంలో మీరు చేసిన సహాయ సహకారాల వలన ప్రస్తుతం మీరు శుభఫలితాలు అందుకుంటారు. అయితే మీరు అందరికీ మంచి చేసినా మీ వరకు ఎవరు సహకరించకపోవడం బాధాకరంగా మారుతుంది. అవసరానికి వాడుకునేవారు ఉంటారు. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేకపోతే ఒకలాగా చూస్తారు. ఇది మీ మానసిక మనోవేదానికి గురవుతారు. ఏది ఏమైనా భగవంతుడి మీద భారం వేసి మీ వరకు మీరు కృషి చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తృతీయంలో గురు సంచార ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి, అలాగే ధనం ఖర్చు అయ్యే అవకాశాలు గోచరిస్తుంది. అవసరమైతే తప్ప ధనాన్ని ఖర్చు పెట్టకపోవడం చెప్పదగిన సూచన. ఏది ఏమైనప్పటికీ ఈ వారం మీన రాశి వారికి కొన్ని చేదనుభవాలు, కొంచెం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు మంగళవారం మరియు శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే హనుమంతుడికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగ్రహించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.